మీ ఇద్దరి మీద కన్నుంది. నీ తమ్ముణ్ణి చంపింది ఆ జేడి అని ఒక్క కంప్లైంట్ ఇవ్వు. అడుగు ముందు చేస్తే ఈ పాదం వీడి కంఠం మీదేస్తా. చిక్కిపోద్ది. నన్నేమన్నా పనికిరాని ఎదవనుకున్నావా, లేదా మీ రాజకీయ నాయకుల్లాగా ఊసర వెళ్ళి అనుకున్నావా? ఓతు రాజు రాజకీయ నాయకుడికి రౌడీకి స్పెల్లింగ్ లో చాలా తేడా ఉంటుందిరా. మీరు దేవతలు, మేము రాక్షసులం. ఏ పురాణం తిరగేసినా మీరు మమ్మల్ని అన్యాయంగానే చంపేశారు. నువ్వన్నావే కర్ర బుర్రా అని. ఇక మొదలెడతా. రాష్ట్రంలో ఉన్న రౌడీ సోదరులందరినీ నిద్రలేపుతా. బుర్రున్న వాణ్ణి కర్ర పెట్టి బాధేస్తా. చనిపోయింది ఎవరనుకున్నావురా? నా తమ్ముడు. వాడి కోసమే ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కూడబెట్టాను. అలాంటి నా తమ్ముడిని చంపిన ఆ జేడిని, వాడి కొడుకు పనిని నా చేతులతో చంపకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంచెంలాగా కంప్లైంట్ ఇస్తే నా కసి తీరుతుందా?